అర్థమెటిక్ పార్ట్ ఉందండి. అర్థమెటిక్ ఏరియా ఏమేమి ఉన్నాయి అనేది మనం గమనిస్తాం. ఇక్కడేమో 7 to 8 క్వశ్చన్స్ అంటే 14 to 16 మార్క్స్. ఇక్కడ కూడా మనకి ఇక్కడ 14 మార్క్స్ వచ్చాయంటే ఇక్కడ అట్లీస్ట్ మనకి ఏమవుతుంది 10 to 12 మార్క్స్. ఇక యాస్టీజ్ గా అవే వస్తాయని కాదండి, కొన్ని అటు ఇటు బ్యాలెన్స్ అవ్వడానికి అవకాశం అనేది 30 క్వశ్చన్లు కదా, 30లో 25 ఈ 4 సెక్షన్లు కాబట్టి 25 క్వశ్చన్లు వస్తాయి. ఈ అర్థమెటిక్ అనేది ఏంటి, గ్రూప్ ఆఫ్ టాపిక్స్. ఇప్పుడు ఏమేమి ఉంటాయి అనేది చూస్తే దీంట్లో ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది, అర్థమెటిక్ ఉంటుంది. మరి దీనిలో అర్థమెటిక్ ఏరియాలో ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అని అంటే అంకెలు సంఖ్యల రకాలు, డిజిట్స్ అండ్ నెంబర్స్. వాట్ అబౌట్ డిజిట్స్, వాట్ అబౌట్ నెంబర్స్, వాటి వర్గీకరణ ఏంటి, క్లాసిఫికేషన్ ఆఫ్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్. అదేవిధంగా వాటి మీద వచ్చే మోడల్స్. ప్రైమ్ నెంబర్స్ అండ్ కాంపోజిట్ నెంబర్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇన్ డెప్త్ గా మనం వెళ్లాల్సి వస్తుంది. ప్రతిదీ కూడా కవర్ చేసుకుంటూ ఇన్ డెప్త్ గా మీకు డీటెయిల్డ్ గా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ని దృష్టిలో పెట్టుకొని ముందుకు పోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ నేను అలా భయపడితే మనం ఏది సాధించలేదు. మిమ్మల్ని దృష్టిలో పెట్టుకునే క్లాసెస్ ఉంటాయి కాబట్టి మీరు అంతగా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ అర్థమెటిక్ ఏరియా నుంచి ఏమేమి ఉంటాయి, అర్థమెటిక్ ఏరియా అనేది మనం క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అంటున్నారు. రేషియో అండ్ ప్రపోర్షన్, ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ వర్క్, స్పీడ్, టైం, డిస్టెన్స్. దీంట్లో కూడా రేషియో ప్రపోర్షన్ తర్వాత ప్రాబ్లమ్స్ అండ్ ఏజెస్ లేనివి కూడా ఉన్నాయి. పార్ట్నర్షిప్, మనకు రేషియో ప్రపోర్షన్ మీద డిపెండ్ అయ్యే టాపిక్స్ మనం గమనిస్తాం. అవి పర్సంటేజ్, శాతము, తర్వాత డిస్కౌంట్స్, ప్రాబ్లమ్స్ అండ్ డిస్కౌంట్, రాయితీలపై సమస్యలు లేదా 2-3 రాయితీలు ఇచ్చినప్పుడు వాడికి సింగిల్ ఈక్వలెంట్ ఏకైక రాయితీని ఎలా కనుక్కోవాలి, రాయితీల అనంతరం ఆ వస్తువుని ఎంత కమ్మాడు కను, ఈ టైప్ ఆఫ్ మోడల్స్ అన్ని కవర్ చేయడం జరుగుతుంది. తర్వాత మనకి ప్రాఫిట్ అండ్ లాస్, లాభ నష్టం, ఇవన్నీ కూడా శాతముల మీద డిపెండ్ అయి ఉంటాయి. అదేవిధంగా సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇగో సింపుల్ ఇంట్రెస్ట్, దాంతో పాటు కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా వస్తుంది, వాటి మధ్య రిలేషన్ వస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి, ఇక్కడ టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్. ఇది గ్రూప్ ఆఫ్ టాపిక్. దీంట్లో సబ్ టాపిక్స్ కూడా ఉంటాయి. ప్రాబ్లమ్స్ అండ్ ట్రైన్స్, బోట్స్ అండ్ స్ట్రీమ్స్, రేసెస్ అండ్ గేమ్స్, ఇవన్నీ కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఈచ్ అండ్ ఎవరీ మోడల్ విల్ బి కవర్డ్, నో డౌట్ ఆన్ దిస్. నాన్ మ్యాథ్స్ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ముందుకు చేయడం జరుగుతుంది. అదేవిధంగా టైమ్ అండ్ వర్క్, వాటి మధ్య రిలేషన్ ఏంటి, హౌ టు డిఫైన్ టోటల్ వర్క్, మొత్తం పని ఎలా, టోటల్ వర్క్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ నథింగ్ బట్ ఎఫిషియన్సీ అండ్ టైం. మొత్తం పని అంటే ఏం లేదండి, ఒక వ్యక్తికి సామర్థ్యమును అతను పట్టిన కాలంతో మల్టిప్లై చేస్తే వచ్చేది ఏమవుతుంది కదా, మొత్తం పని. సో ఎవ్రీథింగ్ విల్ బి కవర్డ్ ఇన్ దిస్. కాబట్టి ఇక్కడ కొద్ది జాగ్రత్తగా చెప్పినట్టు చేయండి. సో టోటల్ సిలబస్ ని మీకు దృష్టిలో పెట్టుకొని ప్రిలిమ్స్ మెయిన్స్ ఓరియంటేషన్ లో మీకు గైడెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. యాస్టీజ్ మాకు తెప్పించే బాధ్యత నేను తీసుకుంటాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ.